రాష్ట్రం మొత్తం మీద 4,76,000 పైచీలకు ఆటో కార్మికులు ఉన్నారండి. ఆ ఆటో కార్మికులందరూ ఈరోజు రోడ్డును పడ్డారండి. దయచేసి మా తరపు నుంచి మేము వేడుకునేది ఏంటంటే ప్రతి ఆటో డ్రైవర్కి ఒక ఉద్యోగం నెలకి 30,000 రూపాయలు వచ్చే విధంగా చూస్తే బాగుంటుందని మా ఆటో కార్మికుల తరపు నుంచి మేము మీకు డిమాండ్ చేస్తున్నామండి. అలాగే మాకు ఉచిత బస్సు ఫ్రీ బస్సు పెట్టిన వల్ల ఇన్ని కుటుంబాలు పోయి అన్నీ మీకు తెలిసిందే. తర్వాత జీవో నెంబర్ 2131 వెంటనే మాకు రద్దు చేయాలండి. అలాగే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 15,000 రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలండి. అలాగే మా ఆటో డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు ప్రభుత్వ పరంగా కొనసాగించాలని మా డిమాండ్ అండి. అలాగే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ESFPFతో కలిపి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము మీకు తెలియపరుచుకుంటూ మా డిమాండ్లు చెప్తున్నాండి. ఆటో కార్మికుల ఐక్యత. ఈ బస్సు వ్యతిరేకం కాదు. ప్రతి మహిళ కష్టపడి పనిచేసి సెక్యూరిటీ గార్డు గానో ఐఎంఎల్ గానో ప్రతి సంస్థలో పనిచేస్తారు. వాళ్ళకి ఐడి కార్డులు ఉంటాయి. ఐడి కార్డులు ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్సులు ఇవ్వండి. అది వాళ్ళకి నెలకు 1000 రూపాయల బస్ పాస్ మిగిలించిన వాళ్ళు అవుతారు. అది ఉపాధి కల్పించినట్టు అవుతుంది. అంతే తప్ప వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ తిరుపతి నుంచి ఇచ్చాపనోకి ఫ్రీ బస్సులు ఎట్టి ఇంత ట్యాక్సులు పే చేసిన మాలాంటి వాళ్ళు రోడ్డు మీదకి లాగి మనం మళ్ళీ వస్తే ట్యాక్సులు కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. డైలీ పెన్షన్ ఇచ్చిన ఫైనాన్స్లు ఇవ్వట్లేదు. తినడానికి తినలేక మా కుటుంబాలు రోడ్లు పడుతున్నారు సార్. మీ అందరూ మీ కుటుంబం మీ ఎప్పుడు కూడా మీకు అన్నదానంగా ఉండాలంటే మాకు ఈ ఫ్రీ బస్సు రద్దు చేయమని మేము చెప్పాం. కానీ అలా పనిచేసే బయటికి గుమ్మం దాటి బయటకు వెళ్ళిన ప్రతి మహిళకి ఒక ఫ్రీ బస్ పాస్ వాళ్ళు ఐడి కార్డు ఉంటే ఒక సంస్థలో పనిచేసిన ఇచ్చుకొని ఫ్రీ బస్ పాస్ ఇచ్చుకొని మిగతా మహిళలకి ఫ్రీ బస్ పాస్ అనేది తీసేస్తే మా ఆటో బైకులు రోడ్డు మీద పడవు సార్. మీకు కూడా గవర్నమెంట్కి కొత్త బండి కొన్నామంటే 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు ట్యాక్స్ ఫీజులు అన్నీ కలిపి మీకు ఎంత వస్తుందో మీకు తెలుసు. మొత్తం డేలా పడిపోకుండా ఇప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మీ ఎంత మా సహకారాలు ఈ రవాణా శాఖ తరఫున ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ట్యాక్సీ క్యాబ్ కారు టాటా మ్యాజిక్ బస్సు ఎల్లో బోర్డు తగిలించుకొని తిరిగిన కారు అయినా బస్సు అయినా ప్రతి బండి తరఫున మీకు ట్యాక్సులు కట్టి మేము సహకారాలు అందిస్తున్నాం. ఆ సోదరులు మా దగ్గర రాపోవచ్చు ట్రావెలర్ బస్సులు మిగతా వాళ్ళు. కానీ వాళ్ళ అన్నదాంట్లో కూడా కొంతమంది ఇక్కడ వచ్చి ఈరోజు మాకు ధర్నాన్ని కానీ పిలుపునిచ్చిన వచ్చి సహకరించిన ప్రతి సోదరుడికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు రవాణా శాఖ మంత్రి ఇప్పటికైనా మా యొక్క ఆకలి బాధలు విని మా సహాయ సహకారాలు అంతా కూడా ఉండి మీరు ఇచ్చిన 15,000 గత ప్రభుత్వం ఇచ్చిందేమో ఒక 5,000 పెంచి మాకు ఇస్తే మేము ఉపయోగాలు ఇది మాకు రవాణా ఫిట్నెస్లు కానీ మరమ్మతులకి ఇన్సూరెన్స్లకి మాకు ఉపయోగపడుతుంది. దయచేసి మీ అంతా మా కష్టాలు మీరు మా గోడు కొంచెం విని మాకు సహకరిస్తారని కోరుకున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక వందనాలు. పవన్ కళ్యాణ్ అన్నగారికి హృదయపూర్వక వందనాలు. మేము ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వమైనా మేము వ్యతిరేకం కాదు. మా బ్రతుకు తెరువులు తీశారని మేము బాధపడుతున్నాం. ఎప్పుడు కూడా మేము పార్టీకి ఏ పార్టీకైనా మేము మద్దతే. మేము ఎవరిని కూడా వ్యతిరేకంగా మాట్లాడే ఉద్దేశం అయితే మాకు లేదు. మా బ్రతుకులు తీయకుండా మాకు దారి చూపించి అప్పుడు మీరు ఏ ఫ్రీ బస్ అయినా పెట్టుకోండి. మేము మా గవర్నమెంట్లోనూ లేకపోతే ప్రైవేట్గాను మాకు ఏదో ఆర్థిక సహాయం చేయండి. ఆర్థికంగా మాకు ఉద్యోగాలు చేసుకునే సహాయం మీరు చేయండి. నేను ఒక్కరిగానే కాదు, ఈ ఆటో రంగంలో 4 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. మా విశాఖపట్నంలో 4 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదో ఒక ఆధారం చూపించి మాకు సంవత్సరానికి 30,000 ఇచ్చి మాకు ఏదో చిన్న ఉద్యోగం చేయండి. ఉద్యోగం చేస్తే నెలకు 30,000 ఇచ్చి మాకు ఏదో ఉద్యోగం పెట్టండి. మీకు ఏదో ఆధారం పెడితే మాకు చాలు. అంతేగాని మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం అయితే కాదు. ఈ ఆటో రంగం మీద ఒక్కలే బ్రతకడం లేదు. ఆటో డ్రైవర్స్ మాత్రమే బ్రతకడం లేదు. ఆటో మెకానికల్ స్పేర్ స్పాట్లు, ఆటో టింకరింగ్ వాళ్ళు, పెయింటింగ్ వాళ్ళు ఎంతమంది ఆధారపడి బ్రతుకుతున్నారు అన్నది మీకు తెలియనిదేమీ కాదు. స్పెషల్గా పవన్ కళ్యాణ్ అన్నకి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం. మా మనవి ఆలకిస్తారని, మా బాధ మా దుఃఖం మీరు అర్థం చేసుకుంటారని మేము మాట్లాడుతున్నాం.